ఇదొక లీఫ్ అన్నమాట. సో దీనికి సో మార్నింగే మనం వచ్చామన్నమాట. యూ కెన్ సీ సన్ కూడా రాలేదు ఈరోజు, ఇంకా చూడండి అలానే ఉంది. ఇక్కడ ఈజీ ఉందన్నమాట. సరే వినండి, చాలా బాగుంది. ఇక్కడ కోల్డ్ ఉన్నాయి, ఇక్కడ మనం పోతే డిస్ట్రాక్ట్ అయితే కావచ్చు. వెరీ 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 గుడ్ మార్నింగ్ గైజ్. సో టుడే ఐ థాట్ ఆఫ్ గోయింగ్ టు అమ్మమ్మ హౌస్ అనమాట. ధర్మసార్కి వెళ్దామని ప్లాన్ వేసా. సో డాడీ డ్రాప్ చేస్తా అన్నారు. సో వి థాట్ ఆఫ్ గోయింగ్ ఫ్రమ్ ఓఆర్ అనమాట డైరెక్ట్ ధర్మశాలకి. బట్ డాడీ వాంట్ టు హ్యావ్ పూజ ఇన్ హిస్ షాప్ అనేసి ఉనికి చెర్ల దగ్గర ఆగామన్నమాట. డాడీ షాప్ ఇక్కడే. సో హీస్ హ్యావింగ్ పూజ. సో ఇంకా నేను ఎందుకు ఊరికే ఉండడం అనేసి ఇక్కడ పొలాలు ఉంటాయి, హ్యావ్ ఆల్ క్యాప్చరింగ్ ద నేచర్ అనమాట. ఇంకా సన్ కూడా రాలేదు, ఇప్పుడు వస్తుండనమాట. సో నేను అమ్మమ్మకి అయితే చెప్పలేదు దట్ ఐమ్ కమింగ్ టుడే అనేసి. సో లెట్స్ సీ హౌ షీ ఈస్ గోయింగ్ టు బీ రియాక్షన్ చూద్దాం. సో ఇది వచ్చేసి మా అమ్మమ్మ ఇల్లు అనమాట. హాయ్ పిన్ని, హాయ్ అమ్మమ్మ, నవ్వమ్మమ్మ. ಎಲ್ಲರಿಗೂ వనకం అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వ్లాగ్స్ ఆఫ్ కన్నాలస్. సో నా ఇంట్రో వీడియోలో చెప్పినట్టు అమ్మమ్మోళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం ధర్మసాగర్కి. అండ్ నేనైతే సూపర్ ఎక్సైటెడ్ ఉన్నా అమ్మమ్మోళ్ళ హోమ్ టూర్ బ్లాగ్ చేయడానికి. అండ్ ఈరోజు మనతోని వీడియోలో మన అమ్మమ్మ కూడా జాయిన్ అయిపోతుంది అనమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. Guess we have to agree to disagree for this one last time. Pretty weird that day when. So guys, ఇదే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. సో ఇక్కడ ఫస్ట్ ఎంట్రన్స్లో చాలా ప్లాన్స్ పెట్టినారు అమ్మమ్మ పిన్ని. సో ఇదంతా పిన్ని క్రియేటివిటీ. ఈ ఇంట్లో హాఫ్ ఆఫ్ ది థింగ్స్ అన్నీ మా చిన్న పిన్ని శ్వేత క్రియేటివిటీతో ఉంటుందన్నమాట ఇల్లు. సో ఫస్ట్ మనం ఒక్కొక్క ప్లాన్ దగ్గర నుండి వెళ్ళి దెన్ మనం లోపలికి వెళ్ళి అమ్మమ్మని మీట్ అయ్యి ఇంకా మిగతా హోమ్ అంతా చూసేసాం. ఫస్ట్ ఈ పెద్ద జామ చెట్టుతో స్టార్ట్ అవుతాం. సో గైస్ ఇది ఒక 23 years జామ చెట్టు అనమాట. లైక్ చాలా మెమరీస్ ఉన్నాయి ఈ చెట్టుతోని. దీన్ని పట్టుకొని ఆడిన డేస్ కూడా గుర్తొస్తున్నాయి నాకు ఇప్పుడు. సో మాకు మస్తు కాయలు ఇచ్చి ఉండే, కానీ ఇయర్ ఎందుకో అసలు జామకాయలే కాయలేదు అనమాట. లైక్ అంతా పురుగు పట్టేసింది. దెన్ హియర్ కమ్ క్లోజర్ మీనా. సో చెప్పడం మర్చిపోయాం, కెమెరామ్యాన్ ఇస్ మై పిన్ని అనమాట. సో ఇది ప్రొమగ్రానేట్ చెట్టు. మరి మా అమ్మమ్మ నాకు చెప్పకుండానే పెట్టేసింది ఇది. సో ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి లోపల కూడా. సో దిస్ ఇస్ ప్రొమగ్రానేట్ అనమాట. అండ్ హియర్ కమ్స్ రోజ్ ప్లాంట్. సో 3 flowers ఉంచింది మా పిన్ని ప్రస్తుతం. అండ్ ఇది ఎండిపోయిన రోజా పువ్వు మొక్క, అది చూపిపింది. సో ఇది ఎండిపోయింది అనమాట. సో దానికి సంథింగ్ ఫర్టిలైజర్ వేసింది అమ్మమ్మ మొన్ననే. దెన్ ఇది ఊర్లో అందరికీ ఉంటుంది, మాకు కూడా అలానే ఉంది. దిస్ ఇస్ హౌస్ అనమాట. సో ఇది హౌస్, మా వాటర్ ఇక్కడే స్టోర్ అవుతాయి. దెన్ మా అమ్మమ్మ ఈరోజు ఏంటిది అల్లం అయిపోయింది అనేసి అల్లం పట్టింది అనమాట గైస్. అంటే ఇట్లా తీసి ఎండకు పెట్టాలి కదా, సో అదనమాట. సో హియర్ కమ్స్ ద గార్లిక్ అనమాట. దెన్ ఇట్లా చూస్తే మనకి ఇది ఇక్కడ ఒక ప్లాంట్ ఉంది. ఇవన్నీ మా పిన్ని తెచ్చింది గైస్. ఇది ఇంకొక ప్లాంట్, ఇది చాలా నచ్చింది అనమాట నాకు. అది డిఫరెంట్ కైండ్ ఆఫ్ 2 colors లీవ్ ఉంది అని దాంట్లో. అండ్ ఇక్కడ ఇంకొక ప్లాంట్. అండ్ మా పిన్ని చాలా పూజలు చేస్తారు నార్మల్గా. మా మమ్మీ వాళ్ళు చేసిన దానికంటే ఎక్కువ చేస్తుంది అనమాట. సో అందుకే ఇవన్నీ ఫ్లవరింగ్ ప్లాంట్స్. నేను వీడియో తీస్తా అనేసి మేబీ ఈరోజు ఫ్లవర్లు రాలేదనుకుంటా. సో హియర్ కమ్స్ ఇది ఇంకొక డోర్ అనమాట. యాక్చువల్లీ ఇది ఎంట్రన్స్, కానీ లైక్ వాస్తు సంథింగ్ అనేసి ఇది క్లోజ్లో ఉండిపోతుంది, అది ఎంట్రన్స్ అనమాట. అండ్ ఐమ్ గోనా షో యూ ద మెయిన్ ఈ హౌస్ ఓనర్ అనమాట, మా తాతయ్య గారు.
సాంబరాజ్ అనమాట. అంటే అమ్మమ్మ వాళ్ళ తాతయ్య వాళ్ళ ఇంటి పేరు నంగనూరి అనమాట. సో నంగనూరి సాంబరాజ్ గారి ఇల్లు అనమాట మా తాతయ్య గారు. సో ఇదంతా జస్ట్ నార్మల్ ఒక బాల్కనీ టైప్ అనమాట. ఇక్కడ లైక్ ఇక్కడ కూర్చొని టైం స్పెండ్ చేయడానికి. అండ్ హియర్ కమ్స్ మై హెయిర్ సీక్రెట్. సో నా హెయిర్ సీక్రెట్ అంతా అలోవెరా అనమాట. ఇక్కడ మనకి చాలా దొరికిద్ది, కానీ మనకి హన్మకొండలో అంతా ఉండదు గైస్. సో ఇదంతా పిన్ని నా కోసమే పెంచింది అనమాట. సో షీ విల్ సెండ్ మీ ఫర్ 1 month ఒకసారి అట్లా పంపిస్తుంది నాకు. సో ఈ ఈ ఈ స్పేస్లో ఇదన్నమాట. అండ్ అక్కడ అంతా వేరే వాళ్ళు ఉంటారు ఇంకా. అండ్ ఇక్కడికి మన ఇల్లు అనమాట. సో ఇప్పుడు మనం ఇంట్లోకి వెళ్ళిపోయి వెళ్దాం అనమాట. ఇప్పుడు లోపలికి అమ్మమ్మ ఉంటారు అనమాట. సో హియర్ కమ్స్ మై అమ్మమ్మ అనమాట. అమ్మమ్మ హాయ్ చెప్పు. సో బాగున్నా. సో నిన్న వచ్చాను పాపం చాలా అడిగింది అనమాట ఎప్పుడు వస్తున్నావు హాలిడేస్, కానీ ఫైనల్గా నిన్న వచ్చి ఉండే. సో అమ్మమ్మ నేను హోమ్ టూర్ చేస్తా అని చెప్పిన కదా. సో చేద్దామా మరి? చేస్తాం. సో మా అమ్మమ్మ పేరు ఫస్ట్ మా అమ్మమ్మ ఇంట్రడక్షన్ చెప్తాం. మా అమ్మమ్మ పేరు రాజేశ్వరి అనమాట. అంటే సాంబరాజ్ గారి వైఫ్ అనమాట మా అమ్మమ్మ రాజేశ్వరి. సో లెట్స్ ఇంకా లేట్ చేయకుండా బ్లాగ్ చేసేస్తాం. ఓకే ఓకే. ఇంట్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. అండ్ హియర్ స్టార్టింగ్ మనకు సోఫా ఉంటుంది అనమాట. అండ్ దెన్ హియర్ కమ్స్ ద డైనింగ్ టేబుల్. ఇది మా అమ్మమ్మ రినోవేట్ చేయించింది. ఫస్ట్ వి యూస్ టు హ్యావ్ ఎ బిగ్ వన్ అనమాట. అదంతా ఈ ఇల్లు ఆక్యుపై చేస్తుంది, స్పేస్ ఆక్యుపై చేస్తుందని చిన్న క్యూట్గా మళ్ళీ దీన్ని రెనోవేట్ చేశారు. అండ్ హియర్ వీ హ్యావ్ లార్డ్ గణేష. అండ్ దెన్ ఈరోజు మా పిన్ని టమాటో కర్రీ చేసింది, సో అది అక్కడ. అండ్ దెన్ ఫ్రూట్స్ నా కోసమే. అండ్ ఇట్లా వస్తే వీ హ్యావ్ లార్డ్ కృష్ణ అండ్ రాధా. ఇది మా పిన్ని చాలా ఫేవరెట్ అనమాట ఈ ప్లేస్. సో షిల్ డైలీ డూ పూజాస్ హియర్. అండ్ వీ గోనా హ్యావ్ మనీ ప్లాంట్ ఓవర్ హియర్. అండ్ ఇప్పుడు ద పర్సన్ అనమాట మా తాతయ్య గారు. అండ్ మా తాతయ్య అనమాట సాంబరాజ్ గారు. సో ఇప్పుడు తాతయ్య గురించి అమ్మమ్మ మాట్లాడిద్ది. సో నేను పుట్టినప్పుడు తాతయ్య లేరనమాట. డిడ్ంట్ నో మై తాతయ్య. 2007. సో నేను పుట్టినాక 3 monthsకి ఏమో తాతయ్య వాజ్ ఎక్స్పైర్డ్ అనమాట. సో తాతయ్యకి నాకంతా బాండ్ లేదనమాట. జస్ట్ ఫొటోస్లో చూసామన్నమాట తాతయ్యని. అండ్ మై అక్కయ్య హ్యాడ్ ఎ గ్రేట్ ర్యాప్ విత్ మై తాతయ్య గారు. అండ్ తాతయ్య ఏం చేసేవారో సో మన అమ్మమ్మని అడిగి తెలుసుకుందాం. తను నా భర్త సామ్రాజు. మాకు 4 అమ్మాయిలు. పెద్ద పాప రాధిక, 2వ అమ్మాయి జ్యోతి, 3వ అమ్మాయి స్వాతి, 4వ అమ్మాయి శ్వేత. ఈ ఇల్లు మేము 23 సంవత్సరాలు అవుతుంది కట్టుకొని. ఓకే. 18 సంవత్సరాలు చేసిండు డ్యూటీ మామూలు క్యాంప్లో. తర్వాత ఆరోగ్యం బాగాలేదు తనకు. సో తాతయ్య చనిపోయారు అనమాట. నేను 3 months బేబీ ఉన్నప్పుడు హీ వాజ్ ఎక్స్పైర్డ్. సో అక్కకి తాతకి మంచిగా చాలా ఉండే కదా. 5 సంవత్సరాలు ఉన్నాడు. పెద్ద అమ్మాయి పెద్ద మనవరాలప్పుడు 5 సంవత్సరాలు ఉన్నాడు. ఆ అమ్మాయికి 5 సంవత్సరాల వరకు మా ఆయన ఉన్నాడు. సో మా అక్క అంటే చాలా ఇష్టం అంట తాతయ్యకి. అమ్మమ్మ వాళ్ళు చెప్తా ఉంటారు. సో బట్ నేను మాత్రం మా తాతయ్యలా ఉంటాను అనమాట కొంచెం అని అనుకున్నట్టు తన కలిసి. సో అక్కతోనమాట. సో ఇంకా నేను అండ్ నా తర్వాత తమ్ముడు చెల్లి వీళ్ళకంతా తెలియదు అనమాట. జస్ట్ మేము ఫొటోస్లలో అండ్ అమ్మమ్మ చెప్తే తెలిసేది లైక్ మా తాతయ్య కానిస్టేబుల్ అండ్ హీ యూస్ టు వర్క్ వెరీ హార్డ్ అనేసి. సో అమ్మ థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు మనం మొత్తం ఇల్లంతా చూసేద్దాం. సో హియర్ కమ్స్ తాతయ్య గారి ఫోటో అనమాట. దాని నుండి ఇక్కడ ఒక వినాయకుడిది ఉంటుంది. అండ్ దెన్ అగైన్ హియర్ కమ్స్ మై అమ్మమ్మ అండ్ తాతయ్య. ఇది నాకు తెలిసి లాంగ్ బ్యాక్ అనుకుంటా. ఇది పిన్ని గిఫ్ట్ చేస్తున్నారు. చాలా ఉంటాయి ఇంట్లో. దెన్ అగైన్ హియర్ ఇక్కడ అన్ని ఆవుల ఫొటోస్ ఉంటాయి అనమాట. కొన్ని క్యూట్ ఫోటో ఫ్రేమ్స్ అనమాట. సో దెన్ హియర్ కమ్స్ ఇది లైక్ సెల్ఫ్స్ అంటారు ఇక్కడ. సో ఇవన్నీ ఇంకా ఇదంతా తాతయ్య ఉన్నప్పుడు చేయించిందే. ఇంతవరకు మళ్ళీ ఇంట్లో ఏం రెనోవేషన్ అనేది జరగలేదు. జస్ట్ ఒక పెయింట్స్ ఒకటే చేంజ్ చేయించారనమాట. సో ఇక్కడ క్యూట్ ప్యారెట్స్. సో ఇక్కడ క్యూట్ ప్యారెట్స్ అండ్ మళ్ళీ కృష్ణుడి బొమ్మ. అండ్ దెన్ కింది దాంట్లో వచ్చేసి ఒక ఫ్లవర్ వాజ్ అండ్ ఒక బుద్ధ అండ్ పికాక్. అండ్ ఇక్కడ మళ్ళీ ఇంకొక సాఫ్ట్ టాయ్. దెన్ డౌన్ సెక్షన్లో వచ్చేసి గ్రూప్ ఆఫ్ ఎలిఫెంట్స్ అనమాట. దెన్ ఇక్కడ వచ్చేసి పెంగ్విన్స్ అనమాట. దెన్ అగైన్ హియర్ కమ్స్ ద యూనికార్న్. ఇది నా కోసం అండ్ ఇది మా అక్కయ్య కోసం అనమాట. ఇది మా అక్కయ్య, ఇది నేను.
So again we can see here again Lord Krishna who is in the forest under a tree, and then there are a group of peacocks and parrots and all the animals there over, and కింద మళ్ళీ అమ్మవారు వినాయకుడు, అండ్ మళ్ళీ ఇక్కడ ఒక చిన్ని కృష్ణయ్య అండ్ లాఫింగ్ బుద్ధ అనమాట. సో ఇక్కడ కంప్లీట్ ఈ సెక్షన్లో వచ్చేసి ఇంకా ఇలా అన్ని టాయ్స్ పెట్టున్నారు పిన్ని, అండ్ ఇది నేను కూడా పెట్టినా అనమాట, పిన్ని నేను పెట్టినాం ఇది. సో ఇది హాల్లో ఇలా ఉంటుంది ఒక సెక్షన్లో. దెన్ హియర్ కమ్స్ ది అగైన్ మళ్ళీ 2 అల్మారాస్ ఉంటాయి అన్నమాట. మళ్ళీ అందులో కొన్ని క్యూట్ బొమ్మలు పెట్టున్నాం. సో వీ గోనా గో దేర్ అండ్ వీ గోనా సీ దెమ్. సో ఇది మళ్ళీ తాతయ్య ఫోటో అనమాట. ఇది తాతయ్య ఇంటర్ చేసినప్పటి ఫోటో. ఇది ఇంకొకటి తాతయ్య ఫోటో అనమాట. ఇది చనిపోయినప్పటిది అనమాట. సో 26th 9th 2007 నేను చెప్పాను కదా. సో 2007 సేమ్ నేను పుట్టిన డేట్ ఇయర్లోనే అనమాట. అండ్ ఇది కూడా ఇంకా ఇది ఇంటర్లోది, అండ్ ఇది చనిపోయినప్పటిది అనమాట. సో తాతయ్య గారు అనమాట. దెన్ హియర్ వి కమ్స్ డ్రెస్సింగ్ టేబుల్. సో ఇది మా తాతయ్య చేయించిందే, ఇది కూడా అట్లానే ఉంచేసింది అమ్మమ్మ. సో వి గోనా సీ హియర్. ఈ కాస్మెటిక్స్ అన్ని మా పిన్ని గైస్. దెన్ ఇంకా ఇవి సజ్జలు అంటారు. సో దీని మీద ఇక్కడ అన్ని బొమ్మలు అనమాట, అన్ని సాఫ్ట్ టాయ్స్ పెట్టింది పిన్ని. అండ్ ఇది మా చిన్న పిన్ని ఫోటో అనమాట. సో దెన్ వి గోనా సీ డోరెమోన్, ఎలిఫెంట్, అండ్ దెన్ మళ్ళీ బొమ్మలు, ఇంకా చాలా టాయ్స్ ఉంటాయి అన్నమాట అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. ఎందుకంటే మేము అందరం వస్తాం కాబట్టి, తమ్ముడు వాళ్ళు మేము వస్తాం కాబట్టి, టు హ్యావ్ ఫన్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ టాయ్స్ అనమాట ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి టీవీ అనమాట. సో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఒకటి స్పెషల్ ఉంటుంది అనమాట ఎలక్ట్రాన్స్ మీద. ఏంటంటే షీ చూజ్ ఆల్ 1 కంపెనీ ఎలక్ట్రాన్స్ అనమాట. సో ఇప్పుడు టీవీ చూసుకుంటే ఇది ఎల్జీఏ అనమాట. అండ్ ఒక స్పీకర్స్ ఒకటి వీ హ్యావ్ సోనీ, అండ్ ఇంకా రిఫ్రిజిరేటర్, ఏసీ అవన్నీ కూడా ఎల్జీ కంపెనీవే అనమాట. సో మా అమ్మమ్మ ఒక కైండ్ ఆఫ్ సీక్వెన్స్ ఫాలో అవుతారు. సో దెన్ హియర్ ఇస్ అ టీవీ, అండ్ వీ గోనా సీ మై రింగ్ లైట్ ఓవర్ హియర్. అండ్ ఫోటో ఫ్రేమ్లో ఇది వచ్చేసి అమ్మమ్మ, ఇది అమ్మమ్మ, చిన్న పిన్ని అండ్ స్వాతి పిన్ని అనమాట. సో ఇది చిన్న పిన్ని పుట్టినప్పటి ఫోటో. సెక్షన్లో అంతా ఇంతే అనమాట, ఇవే టాయ్స్ అనమాట. సో సో చూస్తుంటే అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీ ఫోటో దొరికిందనమాట. సో ఇట్లాంటి పాత ఫొటోస్ చూస్తే గెట్ ఎ వైబ్ అనమాట. లైక్ ఓల్డ్ ఫొటోస్ ఇంకా మా అమ్మమ్మ దాచుకుందనమాట. సో మేనమామ, అమ్మ వాళ్ళ అన్నయ్య, ఓకే, వాళ్ళ వైఫ్, వాళ్ళ పిల్లలు, 3 అమ్మాయిలు, 1 బాబు. ఓకే, మా బాబు, మీ నాన్ననా? మా నాన్న, మా అమ్మ, నేను. ఓ సో మా అమ్మమ్మ చూడండి ఎంత క్యూట్ ఉందో ఇక్కడ. ఇది మా అమ్మ, మా కుటుంబం, మా మేనమామలు, మా అమ్మ కుటుంబం. సో ఓకే అమ్మమ్మ. నాకు అమ్మమ్మ వాళ్ళ అమ్మ తెలుసు అనమాట, తాతమ్మ. సో తాతమ్మ నాకు తెలిసి నేను మాట్లాడుండే లైక్ నేను 7 years అప్పటి వరకు ఉన్నారనమాట. దాని తర్వాత తను కూడా చనిపోయారు. సో నాకు ఇట్లాంటి ఓల్డ్ ఫొటోస్ చూస్తే ఐ గెట్ అ వింటేజ్ వైబ్ అనమాట. అండ్ మా అమ్మమ్మ చూసిండ్రా ఎంత మంచిగా కవర్ వేసుకొని దాచిపెట్టిందో ఇంకా కూడా. సో నేను కూడా ఇట్లాంటి కొన్ని చేస్తాను అనమాట. మేబీ నాకు అట్లాంటి అలవాట్లు అన్నీ మా అమ్మమ్మ దగ్గర నుండి వచ్చాయి అనుకుంటా కదా అమ్మమ్మ. సో ఇది వచ్చేసి ఇంకా కంప్లీట్ హాల్ అనమాట. సో అదనమాట. సో అమ్మమ్మ బయట ఏసీ కూడా అనమాట మా కోసం. సో దిస్ ఇస్ ద హాల్. అండ్ ఇప్పుడు మనం కిచెన్లోకి వెళ్ళిపోదాం. సో ఇంకా కిచెన్ డిపార్ట్మెంట్ మొత్తం, ఈ కిచెన్ అరేంజింగ్ ఎంత క్యూట్ ఉంటుందంటే, సో చూడండి ఎంత మంచిగా సెగ్రిగేట్ చేసి పెట్టున్నాయో అన్నీ. అండ్ ఎంట్రింగ్ మనకి మళ్ళీ చెప్పినాను కదా నేను ఎల్జీ అనేసి. సో ఎల్జీ ఎలక్ట్రానిక్ అనమాట. ఇది కూడా మా తాతయ్యకి ఇష్టం అంట గైజ్ ఎల్జీ కంపెనీ. ఇది ఎప్పటిదో పాతది, ఎప్పటిదమ్మా ఇది? 19 years అనమాట ఈ ఎల్జీ ఫ్రిడ్జ్. సో హియర్ గోస్. ఇక్కడ చిన్న బుట్ట అనమాట. ఇది లైక్ పూజ అప్పుడు యూజ్ చేయడానికి ఫ్లవర్స్ కోసం. ఓకే, సో మా మమ్మీ కనిచ్చింది అనమాట. సో ఇక్కడ వస్తే ఇవన్నీ నా కోసమే వచ్చినాయి అనమాట. మొన్ననే దిగినాయి ఈ ఫుడ్ ఐటమ్స్ అని నా కోసం. అండ్ 2 వాటర్ బాటిల్స్. అమ్మమ్మ పిన్ని చాలా హైజీనిక్ మెయింటైన్ చేస్తారనమాట హెల్త్ పరంగా చూసుకుంటే.
మా బిడ్డ వద్దామని తెచ్చింది వాళ్ళ చిన్నమ్మ. సో యా మా చిన్న పిన్ని తెచ్చింది అనమాట నేను వస్తున్నాను అనేసి. అండ్ దేర్ వి గోనా సీ గ్రైండర్ అండ్ ఇంకా ఏమో బాక్సెస్ ఉన్నాయి అక్కడ. అండ్ కింది దాంట్లో కూడా వి గోనా సీ అనదర్ గ్రైండర్. ఇది జ్యూస్ గ్రైండర్ అనమాట. సో ఇట్లా ఒక ర్యాక్ ఉంటుంది. సో ఇంకా ఈ ర్యాక్లో ఈ మెటీరియల్స్ ఉన్నాయి. అండ్ హియర్ వి గోనా సీ ద ఫ్రిడ్జ్ అనమాట. సో ఇప్పుడు ఇంకొక సెల్ఫ్ చూద్దాము. అండ్ హియర్ వి గోనా సీ ఆల్ ది గ్రాసరీస్ అనమాట. మంత్లీ గ్రాసరీస్ అన్ని ఇక్కడే ఉన్నాయి. అండ్ దేర్ వి గోనా సీ క్యూట్ పూజా మందిర్. సో చెప్పినాను కదా ఫుల్ పూజలు చేస్తారు మా ఊళ్ళు అనేసి. ఇంకా చూడండి క్యూట్ మందిర్. అండ్ అమ్మమ్మ చాలా పూజలు చేస్తుంది. అమ్మమ్మనే కాదు ఇంకా అందరు చాలా పూజలు చేస్తారు. సో ఇదన్నమాట దిస్ ఇస్ పూజా మందిర్. అండ్ ఇట్లా లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇంకొక సంథింగ్ అమ్మవారి దేవుని ఫోటోలు ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఈ గిన్నెల దగ్గరకు వస్తే ఇవన్నీ లైక్ మంచిగా అరేంజ్ చేసి పెట్టింది అమ్మమ్మ. ఇవన్నీ పాతప్పటి కదా అమ్మమ్మ. సో ఇవన్నీ పాతకాలమే అనమాట. అండ్ హియర్ వి గోనా సీ ఆల్ ది క్రాకరీ ఐటమ్స్ అనమాట. సో ఆల్ ది డిషెస్, బౌల్స్ అండ్ కప్స్, గ్లాసులు అన్నీ ఉన్నాయి ఇక్కడ. అండ్ జ్యూస్ జార్ ఆల్సో. అండ్ దెన్ హియర్ వి గోనా సీ ఇవి నట్స్ అనమాట. ఇవి ఆల్ డ్రై ఫ్రూట్స్, వాల్నట్ అండ్ టీ, షుగర్ అండ్ ఇంకా అన్ని సామాన్ లైక్ వంటకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉంటాయి. అండ్ దేర్ వి సీ ద బౌల్స్. ఇది కూడా ఈ గిన్నె అయితే నా చిన్నప్పటి నుండి ఉంది గైస్. ఇది అండ్ ఇది చిన్నప్పటి నుండి ఉన్నాయి ఇవి. అండ్ ఇంకా అట్లానే మీద ఇంకొక ర్యాక్ అనమాట. ఇవన్నీ కూడా పాతవి అనమాట. అమ్మమ్మ అక్కడ ఒక రాగిది కనబడుతుంది. సో అది అవన్నీ ఎప్పటి అమ్మమ్మ చాలా ఇయర్స్ అనమాట అవి రెండు అక్కడ. ఈ రెండు గిన్నెలు. అండ్ దెన్ ఇక్కడ వస్తే వి గోనా సీ ది ఈ రోల్లో మా అమ్మమ్మ అప్పటికప్పుడు చేసి మసాలా లాంటివి చేసి వేస్తుంది. ఈ చిన్న రోలు కొన్నాడు వాళ్ళ రెండు బిడ్డకి ఇచ్చి వచ్చిండు. మళ్ళీ ఇస్తున్నా మళ్ళీ కొనుక్కున్నా నేను. సో అదనమాట. దెన్ ఇక్కడ సంథింగ్ పసుపు, కారం, ఉప్పు, ఆయిల్ అవన్నీ ఉన్నాయి. అండ్ దెన్ అక్కడ సంథింగ్ అమ్మవారిది ఉంది. అండ్ దిస్ ఇస్ కటింగ్ వెజిటేబుల్స్ స్టూల్ అనమాట. అండ్ వీ హ్యావ్ స్టవ్ ఓవర్ హియర్. అండ్ ఇక్కడ నుండి వీ హ్యావ్ బయటికి విండో ఉంటుంది అనమాట. సో ఇందాక చూపించాను కదా స్టార్టింగ్ ఎంట్రీలో. సో అదే గల్లీ అనమాట. ఇది కిచెన్కి ఇట్లా ఓపెన్ ఉంటుంది. సో దట్స్ సింపుల్. అండ్ హియర్ వీ హ్యావ్ అ షింక్. అండ్ దెన్ అది చాటా అంతే అనమాట. సో దిస్ ఇస్ ద హోల్ కిచెన్ టవర్ అనమాట. సో ఇదంతా కిచెన్. మనం ఇందాక హాల్ చూపించాం, దెన్ కిచెన్ చూపించాం కదా. సో అలానే వీ హ్యావ్ అ స్మాల్ బెడ్రూమ్ అనమాట ఈ ఇంట్లో. ఆ బెడ్రూమ్లో నాకు ఒక స్పెషల్ కార్నర్ ఉందన్నమాట. సో ఇప్పుడు ఆ కార్నర్ వెళ్ళి చూపిస్తాను. దిస్ ఇస్ ద ఎంట్రింగ్ ఆఫ్ ద బెడ్రూమ్ అనమాట. ఈ బెడ్రూమ్లో వెంటిలేషన్ లేదనమాట. సో ఎక్కువ యూజ్ చేయం. సో అంతా హాల్ యూజ్ చేస్తాం మేము పడుకోవడానికి. సో ఇప్పుడు నేను స్పెషల్ కార్నర్ అంటున్నది. ఎంత స్పెషల్ అంటే స్టిల్ ఈ కార్నర్కి వస్తే మా తాతయ్య లైక్ హీజ్ అలైవ్ అన్నట్టు అనిపిస్తుంది. సో ఈ షర్ట్ మా తాతయ్య గారిది అనమాట. లైక్ ఈ ఎంటైర్ ఇంట్లో ఈ కార్నర్కి వచ్చి నిల్చుంటే వీ కెన్ ఫీల్ హిస్ ప్రెజెన్స్ అట్లుంటుంది అనమాట. సో ఈ షర్ట్ అండ్ ఈ 2 టీ-షర్ట్స్ మా తాతయ్య అనమాట. వెన్ హీజ్ అలైవ్ ఇట్లా హ్యాంగ్ చేసిండ్రు అనమాట. అండ్ దెన్ హీ వాజ్ లైక్ హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోయి ఉండే. ఇంకా అప్పటి నుండి అమ్మమ్మ కానీ ఎవరైనా కానీ ఈ హ్యాంగర్కి వేసింది ఇంతవరకు దే ఆర్ నాట్ లైక్ ఈ షర్ట్స్ని తీయలేదు. ఈ పెయింటింగ్ వేసినప్పుడు కూడా లైక్ ఇవి ఇట్లా పట్టుకొని ఇంకా బ్రషింగ్ చేపించి టీ షర్ట్ అనమాట. అండ్ దిస్ ఇస్ ద నార్మల్ షర్ట్. సో ఈ కార్నర్ వచ్చేసి లైక్ చాలా స్పెషల్. ఇప్పుడు మా అమ్మమ్మ ఇంకా మస్తు ఎమోషనల్ అయిపోతుంది. సో అదనమాట. లైక్ యూనో నాకు తెలియకున్నా కూడా లైక్ ఇక్కడికి వచ్చి నిల్చుంటే వీ కెన్ ఫీల్ హిస్ ప్రెజెన్స్. నేనే కాదు లైక్ ఇంట్లో అందరు కూడా ఈ కార్నర్ అంటే లైక్ ఎక్కడో అక్కడ కొంచెం టచ్ కూడా ఉంటుంది వాళ్ళకి. అండ్ దెన్ ఇది వచ్చేసి తాతయ్య స్టిక్ అనమాట. అండ్ దీంతో మా తమ్ముడు నేను ఎంత ఆడుకున్నామో మాకు తెలుసు. ఇది లాఠీ కర్రే అనేసి అంటారు అనమాట. సో తాతయ్య వాళ్ళ చార్జ్లో ఉన్నప్పుడు హీ యూస్ టు యూజ్ దిస్ స్టిక్ అంట. సో అదనమాట ఈ కార్నర్ గురించి. సో గైస్ ఈవినింగ్ అయితే ఇక్కడనే మేము అమ్మమ్మతో టైం స్పెండ్ చేస్తాం. నేను, అమ్మమ్మ, పిన్ని అనమాట.
మంచిగా చాయ్ పెట్టుకొచ్చి ఇక్కడ కూర్చొని విల్ హ్యావ్ అవర్ ఈవినింగ్ టీ అండ్ స్నాక్స్ ఇక్కడే. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. అమ్మమ్మ ఎట్లుంది? బాగుంది. సో ఐ వాజ్ హ్యాపీ అనమాట. లైక్ యూనో కొంచెం మెమరీలా ఉండిపోద్ది కదా అనేసి ఇంకా హోమ్ టూర్ ప్లాన్ చేసిన. సో ఐ హోప్ యూ ఆల్ లవ్ దిస్ వీడియో and stay tuned till the next video, and thank you. Take care. Bye bye.